లో ప్రాబ్లమ్స్ నిన్న ఎక్సర్సైజ్ 3Bలో మొన్న క్లాస్ 3Bలో ప్రాబ్లమ్స్ ఆ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసి ఎక్సర్సైజ్ సికి సంబంధించిన ఫార్ములాస్ కూడా ఒక 2 క్లాసెస్లో చెప్పిన అవన్నీ నేర్చుకోమనే చెప్పిన మీకు. నేర్చుకోకపోతే మాత్రం ఉపయోగము ఉండదు. మీరు ఫార్ములాస్ నేర్చుకోకుండా ఊరికే క్లాసులు వింటే దాని వలన ప్రయోజనము శూన్యము. సో ఇప్పటికైనా నేర్చుకోండి. ఎక్సర్సైజ్ 3C ఎక్సర్సైజ్ 3C find the value of first Roman law. First one. Find the value of first Roman law. First problem. Sin 75. తెలుగు మీడియం వాళ్ళు ఒకటిలో ఒకటి విలువ కనుక్కోండి. క్రింది వాటి విలువ కనుక్కోండి. ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ sin 75. ఇది మనం చెప్పినామా? sin 75 degrees చెప్పలే. సో కానీ మనం విలువ తెలిసిన 2 కోణాల మొత్తంగా కానీ డిఫరెన్స్గా కానీ రాసి ఈ ఇచ్చిన వాల్యూస్ను కనుక్కోవచ్చు. సో సైన్ ఆఫ్ విలువ తెలిసిన 2 యాంగిల్స్ అంటే మనం చెప్పిన టేబుల్ చెప్పినాం చూడండి, దాంట్లో నుంచి తీసుకోవాలి. సైన్ ఆఫ్ 75 డిగ్రీస్ను మనకు విలువ తెలిసిన 2 యాంగిల్స్గా 45 degrees ప్లస్ 30 degreesగా రాసుకోవచ్చు కదా. 75 degreesను స్ప్లిట్ చేసుకున్నాను నేను 2 యాంగిల్స్గా. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్, దీనిలో కాంపౌండ్ యాంగిల్స్, సంయుక్తం కలిపి ఆర్ తీసివేత. సమ్ అండ్ డిఫరెన్స్ తెలిసిన 2 కోణాల సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ రాసుకో అంటున్నారు. అవి కాంపౌండ్ యాంగిల్స్ అంటారు. సైన్ ఆఫ్ ఇది చూడండి 45 + 30 75 వస్తుంది. ఓకే, ఇక్కడ ముందు రాసుకునేటప్పుడు యాంగిల్ పెద్దది ముందు రాసుకో, బిగ్గెస్ట్ యాంగిల్ ముందు రాసుకో, స్మాలెస్ట్ యాంగిల్ తర్వాత రాసుకో. ఇది ఎక్స్ అనుకో, వై అనుకో. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్. అంటే ఈ ప్రాబ్లం చేయాలంటే నీకు ఈ ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములానే రాకపోయింది అనుకోండి, నాకే రాదనుకో, ఈ ఫార్ములా నాకే గుర్తు రాలే, ఏం చెప్తాను నేను? టీచర్నే గుర్తులేదు. ఇంక టీచర్ అయితే ఏం, ప్రొఫెసర్ అయితే ఏం, స్టూడెంట్ అయితే ఏం, ఫార్ములా రానప్పుడు ఎవరైనా ఒకటే. డ్రైవింగ్ రాలే, వెహికల్ ఇచ్చినారు, ఎంత పెద్ద మనిషి అయితే ఏమి అతను, ఎంత వయసు ఉంటే ఏమి, డ్రైవింగ్ వస్తే కదూ స్కూటర్ తోలేది, 2 వీలర్ తోలేది, డ్రైవింగే తెలియదు. తెలియనప్పుడు స్కూటర్ ఉంటే ఏం లాభం? ఆడ డ్రైవింగ్ చేయలేదు, డ్రైవింగ్ తెలిసిందా? అర్థమైందా? ఆ ప్రాబ్లం ఏమో ఇచ్చినారు, ఎట్లా చేయాలో తెలుసు మనకు, ఫార్ములా గుర్తు రాకపోతే, ఎట్లా 2 యాంగిల్స్ మొత్తంగా రాసుకోవచ్చు, అంతవరకు బాగానే ఉంది. ఇంకా తర్వాత ఫార్ములా ఆడ ఉపయోగపడుతుంది. ఆ ఫార్ములా అప్లై చేస్తే కదా అన్ని గుర్తుంటే కదా. అందుకే ఫార్ములాస్ నేర్చుకోండి అనేది, బాగా నేర్చుకోండి. అవి రాంది ఏం చేయలేము, ఎవరేం చేయలేరు. సో దాని ప్రకారం సైన్ ఎక్స్ అంటే సైన్ 45 ఇంటూ కాస్ వై, సైన్ ఎక్స్ కాస్ వై. దాని ప్రకారం సూత్రం ప్రకారం కాస్ వై ఏముంది 30 degrees ప్లస్ కాస్ ఎక్స్ అంటే 45 degrees. నెక్స్ట్ సైన్ వై అంటే 30 degrees. అయిపోయి అంతే. ఆ సూత్రం ప్రకారం sin 45 చూడండి,
ఫస్ట్ వేస్తే ఈ రెండు ఇది ఒక్కటి మనకేం సూత్రం లే, రెండు సమ్గా రాసుకోగలిగినాం. నెక్స్ట్ ఈడ ఫార్ములా ఉపయోగపడాయి. నెక్స్ట్ స్టెప్ ఫార్ములానే, ప్రతి స్టెప్ ఫార్ములానే. ఇది sin 45 degrees వాల్యూ 1/√2, cos 30 √3/2 plus cos 45 1/√2, sin 30 1/2. టూ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్ న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండే వాటి 1 × √3 ఇది 2√2 2 × √2 2√2 ప్లస్ 1 × 1 1/2√2. These two are like fractions. Denominators are same here. ఇక్కడ 2√2 ఉంటే ఇక్కడ 2√2 ఉంది. డినామినేటర్స్ సేమ్ ఉంటే ఒకే డినామినేటర్ రాసుకోమంటారు. ఒకటే డినామినేటర్ రాసుకొని ఈ న్యూమరేటర్లో అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ అన్ని కలపమంటాడు. ఇక్కడ √3 ఉంది ఫస్ట్, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ అంతే ఆన్సర్. Therefore sin 75 degrees is equal to √3 plus 1/2√2. అయిపోయి ప్రాబ్లం ఇంతే. అంటే ఈ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అడగచ్చు. నెక్స్ట్ tan 15 degrees ఫస్ట్ రోమన్లో సెకండ్ వన్. ఫస్ట్ రోమన్లో సెకండ్ వన్. ఫస్ట్ రోమన్లో సెకండ్ వన్. tan 75 degrees, tan 15 degrees, tan 15 degrees, tan 15 degrees. చూడండి tan ఆఫ్, దీన్ని మనకు విలువ తెలిసిన రెండు కోణాల మొత్తంగా కానీ డిఫరెన్స్గా కానీ తేడాగా కానీ సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ రాసుకుంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏ విధంగా వీలవుతుందో. tan ఆఫ్ 45 మైనస్ విలువ తెలిసిన రెండు కోణాల టూ యాంగిల్స్ డిఫరెన్స్గా రాసుకోగలిగినాం, భేదంగా రాసుకోగలిగినాం, వ్యత్యాసంగా రాసుకోగలిగినాం. చూడండి. సో tan ఆఫ్ 45 మైనస్ 30, 45 మైనస్ 30 15 వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. tan ఆఫ్ ఇది x ఇది y, tan ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ x మైనస్ y, tan x మైనస్ tan y బై 1 ప్లస్ tan x tan y. ఫార్ములా ఇది రావాలి. దాని ప్రకారం tan ఆఫ్ x minus y is equal to tan x. ఫస్ట్ టర్మ్ tan x అంటే 45 degrees మైనస్ సూత్రం ప్రకారం tan y ఏముంది 30 degrees బై 1 ప్లస్ ఆ 1 అనే సూత్రంలో వచ్చేది ప్లస్ నెక్స్ట్ tan x బదులు ఏముంది 45 degrees ఇంటూ tan y అంటే 30 degrees. సో tan 45 degrees వాల్యూ ఎంత 1. నేను అంటానే మీకు గుర్తు వచ్చిండాలన్న, బోర్డు వైపు కూడా చూడకూడదు మీరు. tan 30 1/√3 by 1 plus tan 45 1 into tan 30 1/√3. That is equal to 1 minus 1/√3 by 1 plus ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి ఏముంది 1 into 1/√3. ఇక్కడ ఏం లేదనుకుంటే ఫస్ట్ టర్మ్లో by 1 అని రాసుకో. 1 into 1 1/√3 into 1 √3. ఇక్కడ 1కు √3కి 1 ఉందంటే అది √3నే. నేను ఇంకా ఉండేది ఒకటే కాబట్టి √3 దేంతో ఖచ్చితంగా డివైడ్ చేస్తుందంటే √3తోనే కాబట్టి √3 ఎల్సిఎం వస్తుంది. √3 ఎల్సిఎం వస్తే ఈ √3ని ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఫ్రాక్షన్ ఏం లేక భిన్నంలో హారంలో ఏం లేకపోతే ఏముందనుకుంటే 1 ఉందనుకోండి. ఈ ఎల్సిఎంను ఇక్కడ ఉండే ఫస్ట్ టర్మ్లో ఉండే డినామినేటర్లో ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 1 ఉంది. 1 చేత దీన్ని డివైడ్ చేయాలి. ఎల్సిఎంలో √3ని
1తో డివైడ్ చేయి. √3ని 1తో, ఎల్సిఎంను 1తో డివైడ్ చేయి. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 × √3 అంటే ఎక్కువ సెంట్లో √3 వచ్చా. √3 × 1 √3 మైనస్ ఈ లవంలో ఉండే భిన్నం తీసుకున్నా. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో వస్తే ఫ్రాక్షన్లో ఏముంది? √3. ఈ ఎల్సిఎంను ఇక్కడ ఎల్సిఎంను ఈ భిన్నంలో రెండవ భిన్నంలో నిండా హారం ఉంది కదా, √3తో డివైడ్ చేయి. √3తో అంటే 1 టైం కోసెంట్ 1 వచ్చా. ఆ 1 × 1 కోసెంట్ తీసుకొచ్చి ఈ రెండవ భిన్నంలో లవంతో మల్టిప్లై చేయి బై. నెక్స్ట్ హారంలో చూడండి, అదే విధంగా ఈడ కూడా √3 వస్తుంది ఎల్సిఎం. సేమ్ ప్రాసెస్, √3 + 1. న్యూమరేటర్లో ఏ ప్రాసెస్ ఉందో డినామినేటర్లో అదే సేమ్. కాబట్టి నేను చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు. చూడండి, ఇంకొక భిన్నాన్ని ఇంకొక భిన్నంతో మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్లో ఉండే భిన్నం అట్లే వస్తుంది. √3 - 1/√3 ఇంటూ హారంలో ఉండే భిన్నం తలక్రిందుగా వేస్తుంది. √3 + 1. √3 క్యాన్సల్. ఇంకేం మిగిలిన లవంలో న్యూమరేటర్ √3 - 1/√3 + 1. సో రేషనలైజ్ ది డినామినేటర్. డినామినేటర్ హారాన్ని అకరణీయము చేయగా హారాన్ని అకరణీయము చేయగా. రేషనలైజ్ చేయడం అంటే ఇక్కడ ఈ హారంలో ఏమొస్తుంది? రూట్ వస్తుంది, స్క్వేర్ రూట్ వస్తుంది. ఆ రూట్ లేకుండా చేయడం. రేషనలైజ్ మీన్స్ రూట్ లేకుండా చేయడం. హారాన్ని రేషనలైజ్ చేయడం, డినామినేటర్ చేయడం అంటే ఈ డినామినేటర్లో ఉండే రూట్స్ లేకుండా, ఆ టర్మ్స్లో రూట్ లేకుండా రూట్ను తొలగించి ఏం చేయమంటాడు? అకరణీయ సంఖ్యగా మార్చుకో. అందుకే అకరణీయం అంటాడు. రేషనలైజ్ అంటే P/Q. అది చూద్దాం తర్వాత, దాన్ని ముందు చూస్తాం. దీన్ని కాంజుగేట్ తీసుకో. హారంలో ఉండే కాంజుగేట్ ఈ డినామినేటర్కు, ఈ భిన్నంలో ఉండే డినామినేటర్ కాంజుగేట్ అంటే √3 + 1 ఉంటే √3 - 1 దాని సంయుగ్మం అవుతుంది. √3 మీకు చిన్న తరగతుల్లో చెప్పింటారు. ఇవన్నీ రేషనలైజ్ చేసేది సర్ట్స్ అని ఒక చాప్టర్ వచ్చింది, దాంట్లో ఉంటాయి. √3 + 1 యొక్క సంయుగ్మం కాంజుగేట్ √3 - 1. √3 - 1 అంటే ఇంకా √3 - 1 చేత నువ్వు లవహారాలను గుణించాలి అకరణీయం చేయగా. ఏం రాస్తాము? మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. బై దేని చేత? √3 - 1 చేత. తెలుగు మీడియం ఉంది. √3 - 1 చే లవహారాలను గుణించగా దీన్ని లవహారాలను ఆడేముంది? √3 - 1/√3 + 1 ఉంది. దీన్ని రేషనలైజ్ చేయడం అంటే, హారాన్ని రేషనలైజ్ చేయడం అంటే అకరణీయ సంఖ్యగా మార్చుకోవడం. దాని తర్వాత చూస్తాం. అంటే ముందు రూట్ లేకుండా, హారంలో రూట్ లేకుండా చేయడం అకరణీయం చేయడం అంటే తర్వాత చూద్దాం ఏమొస్తుందో. దాన్ని అకరణీయం చేయడం అంటే దీన్ని కాంజుగేట్ సంయుగ్మం తీసుకోమంటాడు. దీన్ని కాంజుగేట్ సంయుగ్మం అంటే √3 + 1 ఉంటే గుర్తు మారుతుంది. దాని చేత లవహారాలను మల్టిప్లై చేయమంటాడు. లవాన్ని మల్టిప్లై చేయమంటాడు, √3 - చేత హారాన్ని మల్టిప్లై చేయమంటాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమైంది? A - B ఇంటూ A - B. A - B ఇంటూ A - B. A - B ఇంటూ A - B అంటే బేసెస్ ఆర్ సేమ్.
మధ్యలో ఇంటూ సైన్ ఉంది కాబట్టి పవర్స్ని ఏం చేయాలా, యాడ్ చేయి. అంటే √3 - 1 x to the power of m into x to the power of m into x to the power of n x to the power of m plus n 1 plus 1 2 by root ఇది ఏ అనుకో, ఇది b, a plus b into a minus b, a plus b into a minus b is equal to a square minus b square. దాని ప్రకారము a square అంటే √3 whole square minus 1 square, √3 whole square అంటే √3 minus 1 whole square అంటే a minus b whole square, a minus b whole square, a square plus b square minus 2ab. ఇవన్నీ చిన్న సూత్రాలు చెప్పినా మీరు ఏం నేర్చుకున్నాను. a minus b whole square, a square అంటే √3 whole square ప్లస్ b square ప్లస్ b square అంటే 1 square మైనస్ 2 అంటే ఆ ఫార్ములా వచ్చేది ab, a ఇంటూ b అంటే √3, a అంటే √3, b అంటే 1 బై ఈ స్క్వేర్ కు √2 పోతే ఇది 3 అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 2 టైమ్స్ మల్టిప్లై చేయమని మైనస్ 1 ఇంటూ 1 1. ఈడ స్క్వేర్ కు √2 పోతే ఇది 3 వచ్చా, ఇది 1 స్క్వేర్ అంటే 1 అయ్యా, మైనస్ √3 ఇంటూ 1 అంటే √3 మైనస్ 2 √3 బై 3 మైనస్ 1 అంటే 2. నెక్స్ట్ 3 plus 1 4, 4 minus 2 √3 by 2. ఈ రెండింటి నుంచి ఉమ్మడిగా కామన్గా ఏ నెంబర్ వస్తుందో చూడండి. 2ను బయటికి రావు, 4ను 2 ఇంటూ 2 రాసుకో. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ 4లోంచి ఒక 2 బయటకు వచ్చాయి. ఇక్కడ ఏం మిగిలే, ఫస్ట్ టర్మ్లో ఒక 2 మిగిలే. 4ను 2 ఇంటూ 2 రాసుకో. 2 ఫస్ట్ టర్మ్లో ఉంది, సెకండ్ టర్మ్లో ఉంది, ఉమ్మడిగా బయటపడి 2 ఫస్ట్ టర్మ్లో 4ను 2 ఇంటూ 2 రాసుకుంటే 2 అనేది ఇక్కడ ఉంది, ఫస్ట్ టర్మ్లో ఇక్కడ ఉంది, రెండిట్లో ఉంది కాబట్టి ఉమ్మడిగా బయటకి లాగదని. 2 టర్మ్స్లో ఉంది కాబట్టి ఈ ఫస్ట్ టర్మ్లో 2 బయటపడితే ఇంక ఏం మిగిలా, ఒక 2 మిగిలే, ఒక 2 పోయింది, ఒక 2 మిగిలే, మైనస్ సెకండ్ టర్మ్లో 2 బయటపడా, ఇంకా ఏం మిగిలేడా, సెకండ్ టర్మ్లో √3 మిగిలే బై 2 2 క్యాన్సర్. 2 మైనస్ √3 చూడండి కంప్లీట్గా అక్కడ 2 బయటకు వచ్చింది కదా, 2 మైనస్ √3, ఆ 2కు క్యాన్సల్. ఇక్కడ ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ 3 plus 1 4 మైనస్ 2 √2 √3 బై 2, ఇది 4 మైనస్ 2 కామన్ వస్తే 2 క్యాన్సల్ అయిపోయాయి. అంటే 2 మైనస్ √3, therefore ఏమని రాయొచ్చు, tan 15 కదా ఇది, tan 15 degrees ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ √3. చూడండి న్యూమరేటర్ డినామినేటర్లో రూట్ ఉందా, స్క్వేర్ రూట్ ఉందా, తొలగించినాం కంప్లీట్గా. డినామినేటర్లో ఏం లేకుండా పోయింది. 2 ఏమో వచ్చింది కానీ క్యాన్సల్ అయింది, సింప్లిఫికేషన్లో క్యాన్సల్ అయింది. ఒకవేళ 2 ఉందనే అనుకుందాం, ఇది ఎటువంటి నెంబరు, హోల్ నెంబరే, రేషనల్ నెంబర్ మీన్స్ p/q. తర్వాత వచ్చినప్పుడు చెప్తానండి. అది ఎవరి ఇంటీజర్, ఏం సార్ అది ఇంటీజర్ కదా అనుకుంటారు, ఎవరి ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మెయిన్ రేషనలైజింగ్ మీన్స్ రూట్ను ఎలిమినేట్ చేయడం. అది స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ ఏమన్నా కానీ స్క్వేర్ని ఎలిమినేట్ చేయడమే రేషనలైజింగ్ అంటారు. ఆ వచ్చేది రేషనల్ నెంబర్ అయి ఉంటుంది. ఒకవేళ డినామినేటర్లో ఏమైనా వాల్యూ మిగిలినా కూడా అది రేషనల్ నెంబర్గా మనం రాసుకోవచ్చు. ఒకవేళ ఇంటీజర్ ఉన్నా అక్కడ, ఇంటీజర్ పూర్ణ సంఖ్య ఉన్నా దాన్ని బై 1గా రాసుకుంటే అది తర్వాత వచ్చినప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మీరు వేయగలిగితే చాలా, అంత అవసరం లేదు. ఏంటంటే చెప్తున్నా ఎందుకు దాన్ని అకరణీయం అంటున్నారు అనేదానికి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూస్తాం.